పెద్ద కుమారుడు స్వనీతిపరుడు. ఎటువంటి వాడు? స్వనీతిపరుడైనటువంటి కుమారుడు ఈ పెద్ద కుమారుడు. స్వనీతి అని అంటే అర్థం ఏంటి? నేనే గొప్పోడిని. పక్కనోడు గొప్పోడు అంటే ఒప్పుకోడు, తనకు తానే గొప్పోడు అంటాడు. ఈ యొక్క పెద్ద కుమారుడి యొక్క స్వభావం అదే, స్వనీతిపరుడుతనం. మనం వచ్చినంగా ఒక్కొక్క దాంట్లో తనలో ఉన్నటువంటి గుణాలను, తను ఎటువంటి ఆలోచనలతో ఈ మాటలను మాట్లాడాడు ఏంటనేది చూద్దాం. మొదటిగా 27వ వచనం చదువుదాం. ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున అతని తండ్రి క్రొవ్విన పశువును వధించాను. నేను ఒక దాసుని పిలిచి అడుగుతున్నాడు,